వెల్కమ్ టు బీవీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు ఈ వీడియోలో వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే మనకి నెక్స్ట్ డెవలప్ అవుతున్నటువంటి టౌన్ ఏదైనా ఉందంటే మేజర్గా శంకర్పల్లి టౌన్. బికాస్ ఆఫ్ ఈ శంకర్పల్లి టౌన్ నుంచి మనకి ఇటు పటాన్ చెరువు, అదేవిధంగా శంకర్పల్లి టౌన్ నుంచి మనకి ఈ రోడ్ వచ్చేసి ఈ రోడ్ కనుక చూస్తే ఇది మాస్టర్ ప్లాన్ 45 మీటర్స్ రోడ్ అండి. ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ కంప్లీట్ అయింది. సో ఈ రోడ్ వచ్చేసి మనకి మోకిలా నుంచి నియోపోలిస్ నుంచి కోకాపేటకి వెళ్ళి ఓఆర్ఆర్కి కనెక్ట్ అయ్యే రోడ్డు. సో అదేవిధంగా ఈ రోడ్ చూస్తే శంకరపల్లి టు పటాన్ చెరువు వెళ్ళే రోడ్డు, మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్ వచ్చేసి శంకరపల్లి టు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కనెక్ట్ చేసుకుంటూ కంది ముంబై హైవే కనెక్ట్ అయ్యే రోడ్డు. అదేవిధంగా శంకర్పల్లి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఇది వికారాబాదు, మోమెన్పేట, నవాబ్పేటకి మొబిలిటీ వ్యాలీకి కనెక్ట్ అయ్యే రోడ్డు. ఈ రోడ్ ఏదైతే ఉందో మనకి డైరెక్ట్గా మనకి కోకాపేట నార్సింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సో మనకి నవాబ్పేట వరకు కూడా వెళ్ళేటువంటి సో మాస్టర్ ప్లాన్లో 150 ఫీట్ రోడ్ అండి. సో ఈ రోడ్ వచ్చేసి కంది షాద్ నగర్ చేవెళ్ళ నుంచి కందికి వెళ్ళే 100 ఫీట్ రోడ్డు. సో ఈ విధంగా మేజర్ ప్రైమ్ లొకేషన్స్ని, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ని, ప్రజెంట్ డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను మనం ప్రజెంట్ చేస్తున్నటువంటి వెంచరు ఎగ్జాక్ట్గా ఈ శంకరపల్లి టౌన్ నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 100 ఫీట్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా టౌన్ నుంచి 1.6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ రోడ్ నుంచి అయితే మనకి 600 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో వెంచర్ నేమ్ వచ్చేసి డూక్స్ వెస్ట్రన్ కౌంటీ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది R1 జోన్లో ఉన్నటువంటి కంప్లీట్గా R1 జోన్లో ఉన్నటువంటి వెంచరు. నేను చూపించిన రోడ్ ఇది. సో ఇది కంప్లీట్గా సర్వే నెంబర్స్ R1 జోన్లో ఉన్నటువంటి వెంచరు. ఎవరైనా శంకర్పల్లి టౌన్కి దగ్గరగా సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి లేదంటే నెక్స్ట్ 4 to 5 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఈ వెంచర్ అయితే సజెస్టబుల్. ఈ వెంచరే కాదు, మన దగ్గర శంకర్పల్లి టౌన్లో మొహతాబ్ ఖాన్ కూడా, మొమెన్పేట, ఎక్కడ మీకు రీసేల్ కావాలన్నా కానీ నవాబ్పేట ఆర్ గోల్డెన్ ట్రయాంగిల్ ఎక్కడ ప్లాట్స్ కావాలన్నా మీరైతే మమ్మల్ని బీవీఆర్ ప్రాపర్టీస్ ఆర్ బీవీఆర్ రియల్ మార్కెట్స్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇదైతే వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్. శంకర్పల్లి టౌన్కి దగ్గరగా ఉన్నటువంటి వెంచరు. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ ఆక్యుపేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ వెంచర్లో. ఒకసారి వీడియోలోకి వెళ్ళి వెంచర్లా ఉందో చూద్దాం. ఇదైతే వెంచర్ ఎంట్రన్స్. మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ నుంచి 40 ఫీట్ రోడ్ యాక్సెస్. వెంచర్లో అయితే ఎటువంటి నాలాస్ లేవు. వెంచర్కి డిస్టెన్స్లో మనకి హెచ్టీ లైన్స్ అయితే ఉన్నాయి, బట్ వెంచర్కి అయితే సంబంధం లేదు, చాలా డిస్టెన్స్ ఉంది. వెంచర్ అయితే చాలా ప్రీమియంగా డెవలప్మెంట్ చేసినటువంటి వెంచర్. ఆల్ సిసి రోడ్స్, ఫుట్పాత్స్, డ్రైనేజెస్, అండర్ గ్రౌండ్ పవరు, సో పార్క్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ నీట్గా అయితే డెవలప్మెంట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు సాయిల్ కూడా మంచి సాయిల్. సో ఇదైతే వెంచర్లో ఉన్నటువంటి ఓవరాల్గా డెవలప్మెంట్స్. రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి శంకర్పల్లి టౌన్కి జస్ట్ 1.3 కిలోమీటర్ డిస్టెన్స్. 100 ఫీట్ రోడ్ నుంచి 40 ఫీట్ రోడ్ 500 మీటర్స్ రోడ్ యాక్సెస్. ఇవైతే ఈ లైన్స్ అన్నీ కూడా మనకి వెంచర్కి బయట ఉన్నాయండి, వెంచర్లో అయితే లేవు. నేను క్లియర్గా మీకు దీంట్లో క్లారిటీ ఇస్తున్నాను. సో ఈ వెంచర్లో మీరు ఏమైనా రీసేల్ ప్లాట్స్ కావాలన్నా, మీరు ప్లాట్స్ ఈ వెంచర్లో మీ ఏమైనా ప్లాట్స్ అమ్మాలన్నా మీరు శంకరపల్లి ఏరియా కానీ వెస్ట్ హైదరాబాద్లో ఎక్కడ ప్లాట్స్ కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదా మా వెబ్సైట్లో కూడా లాగిన్ అయితే మీరైతే ఫ్రీగా పోస్ట్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.